వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా భైంస వద్ద రోడ్డు ప్రమాదం. మాటేగాం గ్రామ బ్రిడ్జిపై నుండి వాగులో పడ్డ ఐచర్ వాహనం. కడప పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి మీడియా సమావేశం. సాగునీటి కష్టాలను తీర్చింది వైఎస్ఆర్ హయాంలోనే అని స్పష్టం. నూజివీడు కోర్టుకు హాజరైన వైసీపీ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు. 2019లో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిన కేసులో హాజరు. గూడూరు పట్టణ పరిధిలోని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం. పుట్టే ప్రతి బిడ్డకు తల్లికి పౌష్టికాహారం అందిస్తున్నామన్న ఎమ్మెల్యే వరప్రసాద్. డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా భైంస మండలం మాటేగాం గ్రామ బ్రిడ్జి పై నుండి ఐచర్ వాహనం వాగులో పడింది. అదే అదునుగా కూరగాయల కోసం స్థానికులు ఎగబడ్డారు. పచ్చిమిర్చి కాకరకాయ లోడుతో మహారాష్ట్ర నుండి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి వాగులో పడిపోయింది. వ్యాన్ డ్రైవర్ని వాహనాన్ని ఒడ్డుకు చేర్చారు స్థానికులు. ఇక గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి సమీపంలో భారీగా కోతకు గురి కావడంతో రోడ్డు పక్కన భారీ గుంత ఏర్పడింది. దాన్ని తప్పించే క్రమంలో ఈ వాహనం అదుపు తప్పి బ్రిడ్జిపై నుండి వాగులో పడటం జరిగింది. వాగులో నీరు ఎక్కువగా ఉండటం వల్ల వాహనం పూర్తిగా కనిపించకుండా మునిగిపోయింది. డ్రైవర్ అతి కష్టం మీద బండి పైకెక్కి నిల్చొని సహాయం కోసం ఎదురు చూడగా స్థానికులు అక్కడికి చేరుకుని తాళ్ల సాయంతో డ్రైవర్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కొన్ని కూరగాయలు వాగులో కొట్టుకుపోగా మిగిలిన కొన్నింటిని స్థానికులు తీసుకెళ్లారు. అన్న కూడా ఉంది ఉన్న కడుపు మంచి వైఫై కూడా లేదన్న. రాయలసీమ ప్రాంత ప్రజలు సాగునీటి కష్టాలను కడతీర్చినటువంటి ఘనత దివంగత నేత రాజశేఖర్ రెడ్డిదే అని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. కడప పులివెందుల R&B అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులివెందుల ప్రాంతానికి కాకుండా రాయలసీమ మొత్తానికి సాగునీటి కష్టాలను తీర్చింది వైఎస్ఆర్ హయాంలోనే అన్నారు. రైతులకు అందించాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా నిర్వీర్యం చేసింది చంద్రబాబు అని ఎంపీ పేర్కొన్నారు. ఏ రోజు కూడా 2-3 టీఎంసీలు నిండలేదు అంటే అనేక సార్లు మీకే గుర్తుంటుంది. చిత్రావతి కోసము, చిత్రావతి నీళ్ల కోసము అనంతపూర్ IAB మీటింగ్ కు ఎన్నిసార్లు, ఒకసారి ఏకంగా పాదయాత్రగా పోయినాం పులివెందుల నుంచి అనంతపూర్ వరకు నీళ్ల కోసం, చిత్రావతికి నీళ్లు ఇవ్వమని చెప్పి అడగడం కోసం. మరి ఎన్నో ఉద్యమాలు చేసేవాళ్ళం గతంలో మన నీళ్ల కోసం. మరి నీటి విషయంలో ఏనాడు చిత్రావతిలో ఒక 3-4 టీఎంసీలు మించి నీళ్లు పెట్టిన దాఖలాలు లేవు. చిత్రావతి కెపాసిటీ అంతా 10 టీఎంసీలు. చిత్రావతిలో ఏనాడు 3-4 టీఎంసీలకు మించి నీళ్లు స్టోర్ చేసిన దాఖలాలు లేవు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 270 కోట్ల రూపాయలు చెల్లించి ఆ 4 గ్రామాలకు సంబంధించిన R&R కంప్లీట్ చేసి వాళ్ళని ఎవాక్యువేట్ చేయించి ఇవాళ మనం 10 టీఎంసీల నీళ్లు CBR లో స్టోర్ చేసుకోగలుగుతా ఉన్నామంటే అది జగనన్న ప్రభుత్వం చెల్లించిన ఆ 270 కోట్ల రూపాయలతోనే సాధ్యమైందనే విషయాన్ని కూడా పూర్తిగా విస్మరించి ఈయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏమాత్రం ఆయన పరిపాలించిన 14 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ఒక పెద్ద మనిషి ఇవాళ ఇక్కడికి వచ్చి నోటికొచ్చిన అబద్ధాలు ప్రజలన్నీ మర్చిపోయి ఉంటారులే, లేదా ఇప్పుడున్న కొత్తగా వచ్చిన యువతకు సాగునీటి ప్రాజెక్టుల గురించి గతం గురించి పెద్దగా తెలిసి ఉండదులే అన్న ధీమాతో నోటికొచ్చిన అబద్ధాలు ఆడిపోతా ఉన్నాడు.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి అన్ని తెలిసిన విషయాలే, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడాడు. డ్రిప్ ఇరిగేషన్ 2016 నుంచి 2019 వరకు దాదాపు రెండున్నర సంవత్సరాలకు సంబంధించి చంద్రబాబు గారి హయాంలో 2.5 సంవత్సరాలు గన్నవరం వైసీపీ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, దుట్ట రామచంద్రరావు మరికొంతమంది నూజివీడు కోర్టుకు హాజరయ్యారు. 2019లో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిన కేసులో యార్లగడ్డ వెంకట్రావు, దుట్ట రామచంద్రరావు వాయిదాలకు హాజరవుతున్నారు. నూజివీడు న్యాయస్థానం వచ్చే వారంలో కేసు తుది తీర్పు ప్రకటించనుంది. యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం వైసీపీ ఎమ్మెల్యేగా 2019లో స్వల్ప ఓట్లతో ఓడిపోయానని, అప్పుడు జరిగిన పరిణామాలు అందరికీ తెలుసునని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అత్యంత నమ్మకం ఉందని, ఆయన నిర్ణయం మేరకే మళ్లీ పోటీ చేస్తానన్నారు. నూజివీడు ప్రజలకు నేను పెద్ద పరిచయం లేదు, కానీ మీకు నాకు నేను 2017లో అమెరికా నుంచి ప్రజాస్వామ్య మమకారంతో రాజకీయాల్లో పాల్గొన్న ఉద్దేశంతో అమెరికాను వదిలేసి ఇండియా వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు కన్నూరు చెట్టిస్తానంటే నేను ఇండియా వచ్చాను. తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. తర్వాత ఆయన గన్నవరం పంపిస్తే గన్నవరం నుంచి ఇన్ఛార్జ్గా వస్తే డాక్టర్ రామచంద్రరావు నా పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రకటిస్తే ఇన్ఛార్జ్గా వచ్చా, పార్టీని పటిషన్ చేశాను. ఆ రోజుకి నా గన్నవరంలో జగన్మోహన్ గారిని పంపించే రోజుకి ఎయిర్పోర్ట్ తప్ప నాకు సహచరులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ కూడా లేని పరిస్థితి. నేను ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వచ్చి పోటీ చేశాను. తర్వాత కొంత రిగ్గింగ్ కారణమో, దొంగల పట్టాల కారణమో, కారణాల గురించి పద్దాక మాట్లాడటం పదే పదే నాకు ఇష్టం లేదు, కానీ ఏదో కారణం చేత తక్కువ తేడాతో దాదాపు 300 ఓట్లు 150 ఓట్లు వచ్చి ఉంటే ఈ కర్మ ఉండేది కదా నియోజకవర్గానికి. కానీ నాకు ఆ తరచు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో చెప్పే ఒకే ఒక డైలాగ్, అది మీకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. అలాగే నేను గన్నవరం నియోజకవర్గం వచ్చినప్పుడు నాకు ఎవరో స్నేహితులు, బంధువులు, కాలేజీలు, ఫ్రెండ్స్ కానీ ఎవరు లేరు ఇక్కడ. నేను ఇక్కడ గన్నవరం కాలేజీలో చదవలేదు కాబట్టి. సో ఇవాళ నాకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చాలా పెద్ద కుటుంబం గన్నవరం నియోజకవర్గంలో ఏర్పాటైంది. ప్రతి ఉన్న 84 పంచాయతీల్లో కూడా నన్ను సొంతూరు బిడ్డలో ఆదరించే పరిస్థితి. మధ్యలో వచ్చిన పరిణామాల వల్ల రాజకీయాలకి, గన్నవరం రాజకీయాలకి దూరంగా ఉండాల్సిన వచ్చిన పరిస్థితి. నేను నియోజకవర్గంలో రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా తప్ప నియోజకవర్గం కార్యకర్తలకు అందుబాటులోనే ఉంది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు పోటీ చేయకుండా ఎందుకుంటా. మొన్న ఆయన ఒక విలేకరు అడుగుతున్నారండి, జర్నలిస్ట్ గారు, మీరు ఏ పార్టీ అని అడ్డం తప్పుకోవట్లేదు మెట్ల మీద నుంచి వెళ్తుంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. నాకు నమ్మకం కూడా ఉంది. నన్ను అమెరికా నుంచి తీసుకొచ్చి కాసు రోడ్లో పెడతారని జగన్మోహన్ రెడ్డి గారు నేను భావించాను. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారని చెప్పి వార్తలు అంటే అసలు అలాంటి ప్రచారాలకి, వదంతులకి నేను కారణం కాదు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు నమ్మకం ఉంది. మా కార్యకర్తలు ఒత్తిడి ఏంటంటే ప్రతి మండలంలో పరామర్శ కోసం ఏం జరుగుతుంటే ఈ మీటింగ్ కార్యక్రమాలతో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయమన్నారు. అతి త్వరలో డెఫినెట్గా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అన్యాయం చేస్తారని నేను భావించట్లా. ఐ హోప్ ఐ విల్ గెట్ ఇట్. సార్ వంశీమోహన్ ఉన్నాడు అక్కడ. సార్ నేను 2019లో ఎవరు పోటీ చేశారు? 2019 అభ్యర్థి ఎవరు? ఆయన పార్టీలో కొనసాగుతున్నాడు కదా ఎట్లా అక్కడ. ఆయనకు కూడా స్థానం ఇస్తున్నారు కదా మీ పార్టీ వాళ్ళు. ఈ పార్టీ నాకు కాదు కదా, పార్టీ అధిష్టానం కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేస్తారని నేను భావించట్లా. నేను వస్తుందని ఆశిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గానికి నేను ఒక్కడే వచ్చా, ఎయిర్పోర్ట్ తప్ప తెలియకుండా వచ్చా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఎంత పెద్ద కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారని కూడా ఆశిస్తున్నాను. అంటే అది వేరే వాళ్ళకి ఇచ్చామని కూడా ప్రకటించలేదు కదా. అక్కడ కొన్ని ప్రకటిస్తే అది డిఫరెంట్ స్టోరీ. థ్యాంక్ యూ. భావితరాలు బాగుండాలని రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డకు మరియు తల్లికి పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం రూపొందించడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని నర్సింగరావుపేట అంగన్వాడీ కేంద్రంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు చేతుల మీదుగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలు మరియు బాలింతలకు నెలకు సరిపడా పౌష్టికాహారాన్ని ఒక్కసారిగా అందజేయాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం
కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. ఇది 5 లీటర్, ఇది హాఫ్ లీటర్. ఏం చేస్తున్నాం మనం? 5 లీటర్లు ఇస్తాం. 5 లీటర్లు ప్రతి నెల. ఎన్ని లీటర్లు ఇస్తాం? 2.5. సేవ్ కౌ సేవ్ ఎర్త్ అనే నినాదంతో బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి గోమహా పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు అఖిల భారత గోసేవ ఫౌండేషన్ మీడియా కోఆర్డినేటర్ రవి గుడాల తెలిపారు. పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ను సోమాయిగూడ ప్రెస్ క్లబ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోమాతను రక్షించడం ద్వారానే భూమాతను రక్షించుకోగలమని అన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతోనే గోమహా పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 25 రోజుల పాటు 789 కిలోమీటర్లు కొనసాగుతుందని చెప్పారు. 100 మంది గోవింద శివమాలలు ధరించి సాగేటటువంటి ఈ యాత్రను దత్తపీఠం స్వామి దత్త విజయానందం ప్రారంభిస్తారని తెలిపారు. जय गौ माता, जय गोपाल। आज यहाँ प्रेस क्लब में हम लोग का आने का उद्देश्य है कि जो गौ माता के ऊपर में इतना अत्याचार हो रहा है, गौ हत्याएं हो रही है हमारे तेलंगाना में। मैं यहाँ के सरकार से निवेदन करना चाहता हूँ कि हमारी हिंदुओं को थोड़ा सा वेदना आप समझें, ताकि आपके प्रति हम सब लोग का श्रद्धा हो, क्योंकि श्रद्धा से ही आप जहाँ जाना चाहते हैं, जो करना चाहते हैं, आपको आगे बढ़ाने का हम लोग जरूर करना चाहते हैं। लेकिन जिस तरह से गौओं के ऊपर में हत्याएं हो रही हैं, उसमें एक वेदना खंडन हो जाता है। मैं यहाँ के सरकार से जरूर से मैं निवेदन करना चाहता हूँ कि आज यहाँ प्रेस कॉन्फ्रेंस का कारण है कि आप तक इस आवाज को पहुँचे, और जितने गौशालाओं के अंदर में और गौ रक्षाओं दल के ऊपर में गौ रक्षा करने वालों को में अत्याचार हो रहा है, प्रशासन से उनको थोड़ा सा आप मना करें, ताकि हमारे गौ माता की हत्या बंद हो। क्योंकि गौशालाओं में भी जाकर करके प्रशासन गाय को निकाल करके और उसको कत्ल खानों में भेजा जाता है। 3 दिन पहले ही ऐसा हुआ है, धान फाउंडेशन गौशाला के अंदर में 26 गाय को निकाल करके और गौ कत्ल खाना में भेज दिया गया। इसलिए मैं निवेदन करना चाहता हूँ केसीआर साहब, प्लीज निवेदन है पूरे सनातन धर्म के तरफ से मैं करना चाहता हूँ कि कम से कम भाग्यनगर अगर बनाना है सही, तो आप गौ हत्याओं को बंद करें, ताकि आपके प्रति पूरे हिंदू सनातनियों को संवेदना हो और आने वाले समय में आपको ये लगे कि हिंदू सनातन मुझे आगे बढ़ाया है, क्योंकि गौ हत्या हमने बंद की है। यही निवेदन में करना चाहता हूँ। जय गौ माता, जय गोपाल। జై గోమాత అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోవులను కాపాడాలని, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని హైదరాబాద్ నడిబొడ్డు నుంచి గత అనేక రోజులుగా ఈ యొక్క పాదయాత్రలు చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్రలు చేశాం, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడమని. ఇప్పుడు ఈ ఆగస్టు 6వ తేదీన తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల మీదుగా అరుణాచలం దర్శనం, దాదాపు 100 మందికి పైగా మాల వేసుకున్న స్వాములు ఈ యొక్క పాదయాత్రలో ఊరూరా గోవు కోసం ప్రచారం చేస్తూ దాదాపు 789 కిలోమీటర్లు 25 రోజుల పాదయాత్ర. ఈ పాదయాత్రలో ముఖ్య అతిథులుగా పెద్దలు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ గారి అనుగ్రహ భాషణంతో ఆగస్టు 6 ఉదయం 8:30 సికింద్రాబాద్ వచ్చే మహంకాళి అమ్మవారి దేవాలయం నుంచి పాదయాత్ర సప్త గోవులకు వారు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి, అక్కడి నుంచి మా గో రథాలతో 3 గో రథాలు ఉంటాయి, అందులో నా లగేజ్ అంతా ఉంటుంది. ఆ రథాలతోనే ఈ పాదయాత్ర మహిళలు, పెద్దలు, గోభక్తులు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, ఆవుపై ఎవరు ప్రేమ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటారు. ఆవు అనేది అన్ని మతాలకు చెందింది కాబట్టి అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ పాదయాత్రకు విచ్చేసి మీ అందరికీ ఈ మీడియా ఛానల్ ద్వారా విజ్ఞప్తి,
గోవు బతుకుంటేనే మనందరం బతుకుంటాం కాబట్టి సేవ్ కౌ సేవ్ అర్త్ అనే నినాదంతో అఖిల భారత గోసేవ ఫౌండేషన్ చేస్తున్న ఈ యొక్క మూగ జీవి కోసం చేస్తున్న ఈ మహాయజ్ఞానికి మీ అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. జై గోమాత, జై జై గోమాత. ఒకవైపు రాష్ట్రం కోట్ల రూపాయల నిధులతోటి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ తెలుపుతుండగా ఇదే విషయాన్ని మంత్రి మల్లారెడ్డి డప్పు కొట్టి చెబుతూ ఇప్పుడు సొంత నిధులు కేటాయిస్తూ రోడ్లు నిర్మిస్తున్నామంటూ చెప్పడం ఏంటని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ అన్నారు. షామీర్పేట మండలంతో పాటు జిల్లాలోని ఇతర మండలాలకు మంత్రి కుమారుడు మహేందర్ రెడ్డి శంకుస్థాపనలు చేయడాన్ని ఇప్పటికే పలువురు నేతలు ప్రశ్నిస్తుండగా అవి ట్రస్టు నిధులు, సొంత నిధులు అంటూ పనులు పెనువెంటనే చేపట్టడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇక మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పటి వరకు ఎన్ని నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చాలా మంది మేడ్చల్లో కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో మేడ్చల్ జిల్లా మంత్రి మల్లారెడ్డి గారు సొంత నిధులతోటి రోడ్లు వేస్తామని మండలాలలో ప్రకటించడం జరుగుతుంది. సరే, సొంత నిధులతోటి వేస్తా అంటే స్వాగతిస్తాం. మరి ఆ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వేస్తే స్వాగతిస్తాం. ప్రజల గురించి ఖర్చు పెడితే స్వాగతించవచ్చు. కానీ ఈ చిత్తశుద్ధి అనేది మరి 5 సంవత్సరాలు ఎలక్ట్ అయిన తర్వాత ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము రోడ్డు వేయలేని దుస్థితిలో ఉన్నదనంటే మనం ఏమర్థం చేసుకోవాలన్నది మేము ప్రశ్నిస్తున్నాము. మరి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేవా? మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు రోజు పొద్దున్న లేస్తే అసలు భారతదేశంలోనే ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అయిన విధంగా ఏ రాష్ట్రంలో కూడా లేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు ఇది మరి దీన్ని దేని రకంగా అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి మీరు ముఖ్యంగా ఈ చిత్తశుద్ధి నిజంగా ప్రజల మీద, ఆ ఊర్లో ఉన్న ప్రజల మీద మీకు విశ్వాసం కానీ, మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీరు 5 సంవత్సరాల నుంచి ఎందుకు వేయటం లేదు? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని వేస్తున్నారా? అంటే ఇంకా 2 నెలల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ చాతగాని ప్రభుత్వము, ఈ చాతగాని వ్యక్తులు, ఈ టీఆర్ఎస్ నాయకులు రోడ్లు వెయ్యలేని దుస్థితిలో ఉన్నారని ప్రజలు తిరగబడితే ఇప్పుడు మీ సొంత నిధులతో వేస్తామని చెప్తున్నారు. మరి ఈ ప్రాబ్లం 5 ఏళ్ల నుంచి ఉన్నప్పుడు ఎందుకు వేయలేదు అక్కడ అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు మీరు కోట్ల కొద్ది డబ్బులు సంపాదించి చెరువులు కబ్జా చేసి ప్లాట్లలో, ల్యాండ్లలో గతంలో వీడియోలు కూడా వైరల్ అయినాయి. అందరి దగ్గర కూడా పర్మిషన్కు లేఅవుట్లు చేసినప్పుడు ఇంత ఇవ్వాలని ఆ నిధులతో వేస్తున్నట్టున్నారు. అది కూడా ప్రజల నిధులే, మీ సొంత నిధులేం కావాలి. మీరు ప్రజల దగ్గర పీడించి సంపాదించిన నిధులే ఈరోజు ఖర్చు పెట్టేస్తారు. కానీ మేము సూటిగా ప్రశ్నించేది ఏంటంటే దీన్ని మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ రోడ్లు వేసే పరిస్థితులు లేనప్పుడు, రాష్ట్రంలో నిధులు లేవు, మా సొంత నిధులతో వేస్తున్నామని చెప్పడానికి ఇది మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మీరు నిధులు ఇస్తలేదని మీరు బహిరంగంగా ఒక మీటింగ్ పెట్టి ప్రజలకు తెలియాల్సిన పరిస్థితి ఉన్నది. అంతకంటే ఎక్కువ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో వర్షాలు విపరీతంగా పడ్డప్పుడు సొంత ఎజెండా, ఓట్ల గురించి సరిపోయే ఎజెండా మీరు ఈరోజు క్యాబినెట్లో చర్చించారు. కానీ వరదలు ఎంత నష్టం జరిగింది, రెండోది కనీసం వరదలలో ప్రజలు కొట్టుకపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఈ క్యాబినెట్లో ఒక సంతాప సభ కూడా తెలియలేని దుస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే మీరు ప్రజలు చనిపోవడం కంటే, ప్రజల మీద ప్రేమ కంటే కూడా మీకు ఓట్లు దండుకొని మళ్ళీ ప్రభుత్వంలోకి ఎట్లా రావాలన్న ఎజెండానే పెట్టుకొని ఈరోజు మీరు క్యాబినెట్లో తీర్మానించిన వీత అంశాలే కానివ్వండి, ఈరోజు ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఆ రోజు ఇదే కేసీఆర్ గారిని చాలామంది విలేక సమావేశంలో కానీ నిపుణులు అంటే అసలు ఏంటన్నా కలుపుతారాయా అన్న వ్యక్తి ఈరోజు కలుపుతారు. అంటే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆర్టీసీలో దాదాపు మీరు 2000 కోట్ల పై కంటే కూడా ఆర్టీసీలో ఈరోజు మీరు అక్కడ ఉన్న ఆస్తులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఆర్టీసీ దగ్గర ఎక్కడైతే ఉన్నదో ఆర్టీసీకి సంబంధించిన ఆస్తి దాదాపు 650 కోట్లు ఉన్నది. సో ఇట్లాంటి ఆస్తులను కూడా రేపు ఈ ప్రభుత్వం అమ్మేయాలనే
ఉన్నది కానీ నిజంగా ఆర్టీసీ ఉద్యోగుల మీద ప్రేమ కానీ చిత్తశుద్ధి లేదు. ఆ ఆస్తుల మీద కేసీఆర్కు కన్ను పడ్డది కాబట్టే ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా కొండాపూర్లో ఇంకా ఆ ప్రాంతంలో కూడా వేలంపాట చేసారు. రేపు దీంట్లో కూడా వేలంపాట వేసేసి మళ్ళీ ఈ నిధులని కాళేశ్వరానికో దేనికో వాడి ఆ వచ్చే కమిషన్ తోటి ఎలక్షన్ కొట్లాడాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ఇది నిజంగా మీరు తీసుకోవాలంటే గత యూనియన్లు కానివ్వండి, ఆర్టీసీలో ఉద్యోగులు కూడా మీ దగ్గరకు వచ్చి మా పరిస్థితి కలపండి అని అంటే అప్పుడు కలపలేదు. కానీ ఇప్పుడు కేవలం రాజకీయం ఎలక్షన్లు వస్తుంది. ఆర్టీసీ కార్మికులలో కానివ్వండి, ఆర్టీసీ సంస్థలో పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకం ఉన్నదని గ్రహించి ఎక్కడైతే ఎలక్షన్లలో ఓట్లు దండుకొని దీనికి ఒక కమిటీ లేదు, ఏం లేదు, అసలు విధి విధానాలు ఎట్లా కలుపుకుంటారు, రేపు వాళ్ళ శాలరీలు ఏ రకంగా పెంచుతారు, ఇంకా ఏం చెప్పలేదు. ఒక ఎలక్షన్ స్టంట్గానే మేము ఇది కాంగ్రెస్ పార్టీ చూస్తుంది కాబట్టి దీనిపైన కూడా టీఆర్ఎస్ వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలంలో మణిపూర్లో ఆదివాసీలపై జరిగే దాడులను అరికట్టాలని జీవో నెంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని, అటవీ హక్కుల చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని అఖిలపక్షం ఆందోళన చేపట్టింది. మన్యం బంద్లో భాగంగా రంపచోడవరం మండలం అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ ఆఫీసులు, పాఠశాలలను, షాపులను దగ్గరుండి మూసేయించడం జరిగింది. వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే బంద్ను తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు. శ్రీకాకుళం మత్స్యకార గ్రామాల్లో నటుడు నాగచైతన్య పర్యటించారు. పాక్చెరలో మత్స్యకారుల నేపథ్యంగా నాగచైతన్య త్వరలో ఓ సినిమా చేయనున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకార జీవన విధానంపై నాగచైతన్య అధ్యయనం చేస్తున్నారు. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించనున్నారు. శ్రీకాకుళంకు చెందినటువంటి ఓ యువకుడు చెప్పిన స్టోరీ నాగచైతన్యకు నచ్చడంతో ఈ సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. అయితే తమ అభిమాన హీరో తమ గ్రామానికి రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున నాగచైతన్యం చూసేందుకు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. చూసి అందరూ వస్తారు ఫోన్లు పెడుతుంది. ఆయన ఇండియా పాకిస్తాన్ అనుకుంటా ఆయన చెప్తాను. సార్ ఏం దొరికిందా చెప్పలేదు, ఏం చెప్తుంది ఉలిక్కిపడ్డ ఉప్పాడ అందరినీ అలరించే చిత్రమని హాస్య నటుడు గౌతమ్ రాజ్ పేర్కొన్నారు. చిత్రం చిత్రీకరణ ముగించుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరుల సమావేశంను కాకినాడ నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న పింఛన్దారుల భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ రాజు మాట్లాడుతూ మత్స్యకారుల జీవన విధానంపై ఇప్పటి వరకు ఎవరూ తీయని విధంగా ఉలిక్కిపడ్డ ఉప్పాడ చిత్రం నిర్మించామన్నారు. కథకు న్యాయం చేసే నటీనటులు ఇందులో నటించారని, ప్రేక్షకులకు వినోదం పంచుతుందన్నారు. ప్రతి కుటుంబంలో జరిగే సంఘటనలు చిత్రంలో ఉన్నాయన్నారు. చిన్న బడ్జెట్లో అత్యుత్తమ విలువలతో తీసిన సినిమా అని, మత్స్యకారుల జీవితాలు ప్రతిబింబించే కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. అందరికీ నమస్కారం. ఉలిక్కిపడ్డ ఉప్పాడ ఒక మంచి కాన్సెప్ట్ అయితే నాకైతే కథ చెప్పినప్పుడు వెళ్తుందా జనాల్లోకి అనుకున్నా. బట్ చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే, అందరూ యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ నాకు ఈ ఆఫర్ ఇచ్చి స్పెషల్ థ్యాంక్స్ గౌతమ్ రాజ్ గారు అండ్ అవర్ డైరెక్టర్ సాయి కుమార్ గారు తెలియజేసుకున్నాను. ముందుగా ఆలస్యంగా మేము వచ్చినందుకు మమ్మల్ని క్షమించగలుగుతున్నాము. అలాగే అసలు ఈ హాలు రావడానికి కారకుడు
మా మారిని జానకిరామ్ చౌదరి గారు, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఆయన ఉండాలి యాక్చువల్గా, వాళ్ళ అత్తగారు ఎవరు పోయారు, అందుచేత ఆయన రాలేకపోయారు. అలాగే మన ప్రెస్ సీను గారు ఈ ఏర్పాటు సీను గారు చేశారు. అంటే లాస్ట్ మాట ముందు చెప్తున్నాను, మర్చిపోతాను. సీను గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మా యూనిట్ తరఫున. ఇంకైతే అంటే బ్రదర్, నేను కాకినాడలోనే పుట్టి కాకినాడలోనే నాటకాలు వేసి కాకినాడ నుంచి ఆర్టిస్ట్గా ఎదిగాను. మీ అందరి ఆశీర్వచనంతో, అందరి అభిమానంతో ఈరోజు నేను గౌతమ్ రాజు అనే పేరు అందరూ పలికేటట్టుగా, అందరూ గుర్తించేటట్టుగా తెచ్చుకున్నానంటే మీ అందరి ఆశీర్వచనం. అయితే ఫస్ట్ నేను సినిమా యాక్టింగ్ చూసింది ర్యాలీ గారిని, కృష్ణ గారిని ఇక్కడ కాస్మోపాలిటన్ క్లబ్ ఉంది కదా, అక్కడ జరిగింది కదని ఒక షూటింగ్ జరిగింది. అప్పుడు అనుకున్నాను నేను కూడా యాక్టింగ్ అయితే బాగుంటుంది ఎలా నచ్చింది. కానీ మీ నాటకాలు అంగన్వాడీ సత్రంలో రిహార్సల్ చేసేవాడు, సూర్యకాలం అందరూ ఎంగన్ జరిగింది. సో మన దగ్గర ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చారు. అయితే నా దృక్పథం ఏంటంటే, ఇప్పుడు ఈయన హైదరాబాద్, ఆయన హైదరాబాద్, ఈయన 4-5 సినిమాలు చేశారు. ఆయన అలాగే యాడ్ ఫిల్మ్స్ అన్నీ ఎక్కువ చేస్తాం. ఆయన అసలు సంబంధం లేదండి, బట్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఏమంటే చిన్న సినిమా అంటే ఏంది ఏదో కమర్షియల్ సినిమా కానీ, లేకపోతే కమర్షియల్ ప్రొడ్యూసర్స్ కాదు, మనం ప్రొడ్యూసర్స్ కాదు, బట్ తక్కువ అమౌంట్లోనే ఎక్కువ ప్రోడక్ట్ వచ్చేటట్టుగా ఏదైనా చిన్న సినిమా చేద్దామంటే అని ఏంటంటే సరే అని ఒక కథ అనుకున్నాం. ఆ కథ అనుకున్న తర్వాత ఆ కథ బాగుంటుందండి, కానీ ఆ కథ ఏంటంటే ఇక్కడే తీయాలి, ఉప్పాడలోనే తీయాలి. ఉప్పాడలో చాలా సినిమాలు జరుగుతున్నాయి, షూటింగ్ జరుగుతున్నాయి ఉప్పాడలో. కానీ ఉప్పాడ ఎక్కువ మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు. మత్స్యకారుల యొక్క జీవితం గురించి ఎవరూ చేయలేదు. అయితే మేము ఓకే డబ్బులు వచ్చేస్తాయనే ఉద్దేశంతో కూడా కాదు ఈ సినిమా తీసింది. వాళ్ళ యొక్క జీవితాలని అద్దంలో చూపించినట్టుగా అందరికీ తెలియాలి. అంటే కొంతమందికే తెలుస్తుంది, చాలామందికి వాళ్ళ జీవితాల గురించి తెలియదు. మేము అక్కడ షూటింగ్ పెట్టినప్పుడు కాకుండా చిన్నప్పటి నుంచే నేను చూస్తూ ఉన్నాము. మనం ఉప్పాడ వెళ్ళాలంటే ఏంటి, గౌకిని ఏదైనా సముద్రం మునిగిపోయిన వాళ్ళ కష్టాలు ఏంటి, ఏంటి అసలు మత్స్యకారుల కష్టాలు ఏంటి. ఒక్కొక్కళ్ళు సముద్రంలోకి వెళ్తే వారం రోజులు, 15 రోజులు, నెలలు అలా ఉండిపోతారు. పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు ఏమైపోతారో కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జస్ట్ పోనీ ఏమైనా కోట్లు గడించే వాళ్ళు కూడా కదా, చేపలు వేసుకొని తెచ్చుకుంటారు, అమ్ముకుంటారు. వారం రోజులు, 15 రోజులు ఇది ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ మామూలే, అందరూ మునిగిపోయినా లేకపోతే వాళ్ళకి ఏదన్నా అయినా కూడా దిక్కు దివాణం లేదు. అందుకని మేమేంటి ఏదో ఉద్ధరించేద్దామని కాదు, కానీ అసలు వాళ్ళ జీవితం గురించి ఇది చేద్దామని అనుకుంటున్నాం. అయితే మా కాన్సెప్ట్ ఏంటంటే, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లా భైంస వద్ద రోడ్డు ప్రమాదం. మాటేగాం గ్రామ బ్రిడ్జిపై నుండి వాగులో పడ్డ ఐచర్ వాహనం. కడప పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి మీడియా సమావేశం. సాగునీటి కష్టాలను తీర్చింది వైఎస్ఆర్ హయాంలోనే అని స్పష్టం. నూజివీడు కోర్టుకు హాజరైన వైసీపీ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు. 2019లో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిన కేసులో హాజరు. గూడూరు పట్టణ పరిధిలోని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం. పుట్టే ప్రతి బిడ్డకు తల్లికి పౌష్టికాహారం అందిస్తున్నామన్న ఎమ్మెల్యే వరప్రసాద్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.